హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏహెచ్ టైమ్స్. ఫ్రెండ్స్, ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుందండి. సో ఆ ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ ఏంటంటే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఏప్రిల్ నెలలో ఇవ్వబోయే పెన్షన్లకు సంబంధించి మనకు ఏపీ ప్రభుత్వం 3 అదిరిపోయేటటువంటి శుభవార్తలు అయితే ప్రకటించారు. అయితే ఆ శుభవార్తలు ఏంటి, దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాను. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకోండి. ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతారండి. ఇక ఆ వివరాలను తెలుసుకుందాము. మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మనకు ఏప్రిల్ 1వ తేదీన ఇవ్వబోయే పెన్షన్లకు సంబంధించి మొదటి శుభవార్త చూసుకున్నట్లయితే మనకు పెన్షన్లు అనేవి కొన్ని కారణాల చేత పెన్షన్లు అనేవి రద్దు చేశారండి. ఎవరి పెన్షన్ అయితే రద్దు అయిందో ఒకవేళ మీరు జెన్యున్గా ఉంటే కనుక మళ్ళీ మీ పెన్షన్ అనేది వెరిఫికేషన్కి పెట్టుకోవచ్చు. సో ఈ వెరిఫికేషన్కి పెట్టుకోవాలంటే సచివాలయాల దగ్గరికి వెళ్ళి సో దీనికి సంబంధించి నమోదు చేసుకోవాలి. సో మళ్ళీ మీకు వెరిఫికేషన్ అయితే చేస్తారు. వెరిఫికేషన్లో మీకు ఏంటంటే మీరు ఎలిజిబుల్ అని తెలిస్తే కనుక మీకు పెన్షన్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుందండి. అలాగే రెండవ శుభవార్త చూసుకున్నట్లయితే మనకు పెన్షన్దారులలో ఏంటంటే తమ యొక్క భర్త చనిపోయి ఉండి భార్యకు పెన్షన్ లేకపోతే సో భర్త పెన్షన్ భార్యకైతే కన్వర్ట్ చేస్తున్నారండి. సో ఈ విధంగా ఈ ఆప్షన్ కూడా వచ్చింది. సో తప్పనిసరిగా ఎవరైనా ఈ విధంగా ఉంటే కనుక అలాంటి వారు వెంటనే గ్రామ మరియు వార్డు సచివాలయాలకు వెళ్ళి సో మీ యొక్క ఎవరైతే చనిపోయి ఉంటారో భర్త సో వారికి సంబంధించినటువంటి డెత్ సర్టిఫికేట్ అనేది పట్టుకొని వెళ్ళి సో మీరు మీ యొక్క పెన్షన్ అనేది మీ పేరు పైనకి మార్చుకోవచ్చండి. సో దీని ద్వారా ఏంటంటే అతనికి వచ్చేటటువంటి పెన్షన్ అనేది మీకైతే రావడం అయితే జరుగుతుంది. అలాగే మనకు పెన్షన్దారులకు సంబంధించి 3వ శుభవార్త చూసుకున్నట్లయితే మనకు పెన్షన్లకు సంబంధించి ఏంటంటే కొంతమందికి పెన్షన్లు ఇప్పుడు కూడా అందలేదండి. సో ఎవరు టెన్షన్ పడాల్సిన అవసరం అయితే లేదు. మేము పెన్షన్ అనేది అందరికీ ఇస్తామని చెప్పేసి ప్రభుత్వం అయితే చెప్తున్నారు. సో కొన్ని ప్లేసెస్లో ఏంటంటే కొంచెం డిలే అయ్యింది. సో డిలే కారణంగా అంటే మనకు ఎలక్షన్ కోడ్ ఉంది కాబట్టి సో అక్కడక్కడ మనకి ఏంటంటే డిలే అయ్యింది. సో ఈ ఎలక్షన్ కోడ్ కారణంగా మేము ఒకవేళ మీకు పెన్షన్ అందకపోయినా కానీ మేము ఇస్తాము. సో మీరు టెన్షన్ పడాల్సిన అవసరం అయితే లేదని చెప్పేసి ప్రభుత్వం నుండి ఒక కీలక అప్డేట్ అయితే వచ్చింది. మీరు పెన్షన్లు తీసుకోకపోయినా కానీ మీకు మేబీ వచ్చే నెలలో కూడా మీకు పెన్షన్ అనేది మీకు ఈ నెల పెన్షన్ వచ్చే నెల పెన్షన్ 2 నెలలకు సంబంధించినటువంటి పెన్షన్ అయితే అందుతుందండి. సో ఇదండి మనకు పెన్షన్దారులకు సంబంధించి అందినటువంటి శుభవార్తలు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ది బెస్ట్.